పవర్ఫుల్ సీఎం రేవంత్ రెడ్డి అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాలో 28వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. సో ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలనను మరింతగా ప్రజలకు చేరువ చేసినందుకు ఆయనకు ఈ సదవకాశం దక్కింది. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ గత 10 ఏళ్లలో చేయలేంది కేవలం 1 సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి అధికారం కైవసం చేసుకున్న తర్వాత చేసి చూపించారు. 1 సంవత్సరం కాలంలోనే మొత్తంగా 50,000 పైచిలకు ఉద్యోగాలు ఆయన నిరుద్యోగ యువతకు అందించారు. తాను తీసుకొచ్చిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకి మరింత దగ్గరయ్యారు. మహిళలకి ఉచిత బస్సు, అలాగే 500 రూపాయలకే ఉచిత గ్యాస్ బండ, 200 యూనిట్ లోపు ఉచిత విద్యుత్తు, ఇలా పలు సంక్షేమ కార్యక్రమాలతో మరి తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా మారిపోయారు రేవంత్ రెడ్డి. గత బీఆర్ఎస్ మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారిస్తే భారీగా దావోస్ నుంచి పెట్టుబడుల నిధులు తీసుకొచ్చి భారీగా కంపెనీలతో ఎంఓయూలు చేసుకుని ప్రపంచ పటంలోనే తెలంగాణ నెంబర్ 1 స్థానంలో నిలిపే దిశగా ఈ రోజు రేవంత్ రెడ్డి కృషిని యావత్ భారతం గుర్తించింది. అందుకే దేశంలోనే శక్తివంతమైన జాబితాలో రేవంత్ రెడ్డి 28వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రుణమాఫీ, ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వటం, మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ప్రీమియం రిటైల్ స్టోర్ల వంటి పలు వ్యాపార అవకాశాలు కల్పించడం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కానివ్వండి, ట్రాఫిక్ విభాగంలో ట్రాన్స్జెండర్లకు నియామకం, ఇలా అనేక విభాగాల్లో రేవంత్ ప్రజలకు పూర్తిగా దగ్గరయ్యారు. కాగా పారదర్శకమైన పాలన, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడినందునే అత్యంత శక్తివంతుల జాబితా 2025లో సీఎం రేవంత్ రెడ్డి 28వ స్థానాన్ని కైవసం చేసుకుని యావత్ భారతంలోనూ తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా గుర్తింపు పొందారు. సంక్షేమ కార్యక్రమాలతో తాను చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా అమలు చేసి తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సొంతం చేసుకున్నారు. పాలనలో తీసుకొచ్చిన మార్పులు, వ్యూహాత్మక రాజకీయ కార్యకలాపాలతో సీఎం రేవంత్ రెడ్డికి ఈ అరుదైన గుర్తింపు లభించింది. దేశ నాయకత్వ లక్షణాలతో ఆయన ర్యాంక్ ఈసారి విపరీతంగా మెరుగుపడింది. ప్రాంతీయ అవసరాలను జాతీయ ప్రాధాన్యతలతో సమన్వయం చేసుకోగలిగిన మేధో సంపత్తి, వ్యూహాత్మక దృక్పథం రేవంత్ ను కీలక నాయకునిగా నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాయి. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ప్రజానేతగా, జననేతగా జనం గుండెల్లో ముద్ర వేసుకున్నారు. తెలంగాణలోనే తిరుగులేని సీఎం గా మరి గ్రోక్ కూడా తనకే మద్దతిచ్చింది. అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాలో రేవంత్ రెడ్డి 28వ స్థానాన్ని కైవసం చేసుకుని తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు.